వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనము టాపిక్లకు వెళ్ళే ముందు మన ఛానల్ ఉద్యమ ఛానల్, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అవసరమైతే వీలైతే మీరు ఆర్థికంగా కూడా దీనికి ఉద్యమానికి సహకరించండి. ఇక మన టాపిక్లకు వస్తే, పీజీ మెడికల్ సీట్లలో లోకల్ కోటా రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు నిజంగా ఒక రకంగా లోకల్ వాళ్ళకి చాలా తీరని అన్యాయం చేసినట్టుగా మనం భావించాలి. సరే, లోకల్ వాళ్ళకు పీజీలో రిజర్వేషను లేదు అని చెప్పడానికి అది జాతీయ స్థాయి అడ్మిషన్స్ అనే విధానం ఏదైతే ఉందో, నీట్ అనేది పెద్ద దుర్మార్గమైన ఇవాళ చర్య. క్లాటు, నీటు, జాతీయ స్థాయి పరీక్షలన్నీ కూడా రాష్ట్రాల హక్కులను హరించడమే అవుతుంది, రాష్ట్రాల వాటా లేకుండా చేయడమే అవుతుంది. ఇప్పటికే యూజీసీ తన యొక్క రాష్ట్రాల హక్కులు లేకుండా వైస్ ఛాన్సలర్ నియామకాలలో ఎవరికైతే అయితే గవర్నర్కు అధికారాన్ని ఇస్తే యూజీసీ ముసాయిదాను ఇప్పటికే డ్రాఫ్ట్ రెడీ చేసిందో, ఆ డ్రాఫ్ట్ కారణంగా రేపు రాష్ట్ర ప్రభుత్వ రోలే లేకుండా పోతుంది. ఒక రాష్ట్రము తన విశ్వవిద్యాలయాలలో వైస్ ఛాన్సలర్స్కి నియమించుకునే అధికారం లేకుండా పోతుంది. ఆ రాష్ట్రమే తన వాటా చెల్లించాల్సి వస్తుంది. 40% వాటా చెల్లించాల్సి వస్తుంది, 60% వాటా చెల్లించాల్సి వస్తే 40% వాటా మాత్రమే కేంద్రం ఇస్తుంది. అట్లాంటప్పుడు 40% వాటా ఇస్తున్న కేంద్రం ఇస్తే, కేంద్రము ఇవాళ ఎంత పూర్తి స్థాయిలో ఇలా యూనివర్సిటీల మీద ఆధిపత్యం చేస్తే మరి ఏంటి పరిస్థితి? రాష్ట్రాల పరిస్థితి, ఆ ముఖ్యమంత్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళు బడ్జెట్ ఇచ్చేటోళ్ళు, ఆ రాష్ట్రాలలో రిక్రూట్మెంట్ చేసేటోళ్ళు, ఆ రాష్ట్ర ప్రతిదానికి ఆదుకునే వాళ్ళు ముఖ్యమంత్రుల పాత్రే లేకుండా పోతే, ప్రధానమంత్రి ఏజెంట్ అయిన గవర్నర్కి అధికారాలు ఇస్తే ఏంటి వాళ్ళ పరిస్థితి? కాబట్టి ఆ రకంగా ఆ ముసాయిదా ఏదైతే ఉందో అది ఒక రకంగా పూర్తిగా రాష్ట్రాల హక్కులను, ఫెడరలిజాన్ని అణచివేయడం అవుతుంది. ఇప్పుడు దీని విషయానికి వస్తే కూడా పీజీ సీట్లలో లోకల్గా ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రంగా రిజర్వేషన్ చెల్లదు అని చెప్పేసి ఏదైతే చెప్తుందో అది తప్పు అని చెప్పేసి మనం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రంగా వాటా లేకపోతే, నిన్నగా మొన్న ఏవైతే పద్మశ్రీ అవార్డ్స్ ఇలా కేంద్రం ప్రకటించే తన ఇష్టారాజ్యంగా తెలంగాణకి ఇచ్చింది. తెలంగాణకు ఒక్క అవార్డు కూడా ఇవ్వలేదు. ఈవెన్ మందకృష్ణ గారికి ఇచ్చిన అవార్డు అది కేంద్రం కోటాలోనే ఇచ్చింది తప్ప రాష్ట్రం కోటాలో ఇవ్వలేదు. మరి అట్లాంటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపాదించిన దాంట్లో ఒకరికి కూడా అవకాశం ఇవ్వకపోతే మరి రాష్ట్ర వాటా దక్కినట్ట? అంటే ఇది ఒక రకంగా రాష్ట్రాల హక్కులను హరించడం అవుతుంది కదా. ఈ మొత్తానికి ఇవాళ ఒకే జాతి, ఒకే ఓటు, ఒకే విధానము, ఒకే నీటు, ఒకే క్లాటు, ఈ ఒకే అన్న ఏదైతే విధానం ఉందో, ఒకే భాష, ఒకే మతము కింద ఇవాళ ఒకే దేశం వరకు ఓకే. కానీ ఈ భిన్న ప్రాంతాలు, భిన్న రాష్ట్రాలు, భిన్న సంస్కృతి, భిన్న కళలు, వీటన్నిటినీ ఇవాళ నువ్వు వికేంద్రీకరించాల్సింది పోయి కేంద్రీకృతంగా మొత్తం ఉన్న రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ఇవాళ కేంద్రం నిర్ణయం తీసుకుంటే, సుప్రీంకోర్టు దాన్ని సమర్థిస్తే ఏ రకంగా న్యాయం అవుతుంది సుప్రీంకోర్టుకు? ఇవాళ పద్మశ్రీ విషయంలో రేపు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతే కూడా ఇదే విషయంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే మరి ఏ రకంగా న్యాయం చేసినట్టయితే రాష్ట్రాలకు? యూజీసీ విషయంలో కూడా అదే జరుగుతుంది. అట్లా ఏ విషయం తీసుకున్నా సరే రాష్ట్రాలకు సంబంధించి ఎంబీబీఎస్ సీట్లో ఈవెన్ నీటి ద్వారా లోకల్ వాళ్ళకి ఇలా ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి, ముఖ్యంగా ఉత్తరాది వాళ్ళు వచ్చి సీట్లను కొట్టేస్తున్నారు. వాళ్ళ ఆధిపత్యం మొత్తం పూర్తిగా పెరిగిపోతుంది. వాళ్ళ రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ఉత్తరాది వాళ్ళు బాగా ఇప్పటికే మొత్తం భూములను కబ్జా చేసిండ్రు, ఇప్పటికే వ్యాపారాలు కబ్జా చేసిండ్రు, ఇప్పటికే రాజకీయాల్లో చొరబడ్డారు ఉత్తరాది వాళ్ళు. ఇప్పటికే మీరు చూసుకుంటే మొత్తం దక్షిణాదిలో ఉన్న పూర్తిగా బిజినెస్ అంతా వాళ్ళదే. వాళ్ళ సీట్లు వాళ్ళే, భూములు వాళ్ళే, హోటల్స్ వాళ్ళే, అంతా వాళ్ళదే. అయిన తర్వాత చివరికి ఉద్యోగాలు, సీట్లు వాళ్ళే అయితే, ఉద్యోగాలు కూడా వాళ్ళే అయితే, ప్రైవేట్ రంగం అంతా వాళ్ళదే కదా. మరి చివరికి రేపు ఇదే లోకల్ నియమం వర్తించదు అని చెప్పేసి 4 సంవత్సరాలు ఉంటే చాలంటే మొత్తం మార్వాడీలంతా లోకల్లో అయిపోతారు కదా. గుజరాతీలు, మార్వాడీలు, రాజస్థానీలు, పంజాబీలు, ఢిల్లీ వాళ్ళు, ఉత్తర భారతీయులంతా కూడా రేపు ఢిల్లీ లోకల్లో అయిపోతే వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది కదా ఇక్కడ హైదరాబాద్లో. మరి సీట్లన్నీ హైదరాబాద్లో వచ్చే సీట్లన్నీ వాళ్ళే కొట్టేసే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి సుప్రీంకోర్టు కూడా పరిశీలించాలి. లోకల్లో 75%, ప్రైవేట్ రంగంలో వర్తిస్తున్నట్టుగా ప్రభుత్వ రంగంలో 95%. అట్లనే పీజీ సీట్లలో కూడా ఖచ్చితంగా ఏ సీట్ అయితే ఒక
కనీసం రాష్ట్ర దేశం మొత్తంలో ఒక 100 సీట్లు ఉంటే ఏ రాష్ట్రంగా ఆ రాష్ట్రంగా కూడా కొన్ని సీట్లను కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. అది ఒక లోకల్ కోట కిందనే పరిగణించాలి. అది ఆ రాష్ట్రానికి హక్కు. అది ఈ రాష్ట్రంలో వేరే ఉత్తరాది వాళ్ళు వచ్చి ఇక్కడున్న పీజీ సీట్లను కొట్టేస్తే మరి ఏంటి పరిస్థితి? మరి లోకల్ వాళ్ళకి ఎప్పుడు సీట్ రావాలి? ప్రతిభాని ఆధారంగా ఇవ్వండి లోకల్ వాళ్ళకి, వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ప్రతిపాదనంగా ఇవ్వండి. ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో ఒకవేళ మా వాళ్ళకి సీట్లు వస్తే అక్కడ కరెక్ట్గా లాంగ్వేజ్ ఉండదు, అక్కడ కరెక్ట్గా ఫుడ్ ఉండదు, అక్కడ ఏముండదు, అక్కడ కల్చర్ చక్కగా అలవాటు చేసుకునే పరిస్థితి ఉండదు, భాష సరిగా ఉండదు. మరి అట్లాంటి పరిస్థితులలో ఇవాళ అక్కడ ఒకవేళ వేరే రాష్ట్రంలో మా వాళ్ళకి సీటు వస్తే అక్కడ ఉండలేకపోతారు, అక్కడ జీవించలేకపోతారు, అక్కడ పీజీని కంప్లీట్ చేయలేకపోతారు, దాని సీట్ని వదులుకుంటారు. అట్లా వదులుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అట్లా లాలో వదులుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అట్లా ఎంబీబీఎస్లో సీట్లు వదులుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, పీజీ సీట్లు వదులుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నష్టమా లాభమా రాష్ట్రానికి ఈ విధానం? సో ఇట్లాంటి విధానం వల్ల రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. ఇవాళ స్టాలిన్ గారు చాలా సీరియస్గా యూజీసీ విషయంలో కావచ్చు, నీట్ విషయంలో కావచ్చు, క్లాట్ విషయంలో కావచ్చు, ఇవాళ రాష్ట్రాలను హక్కులు హరించే ఏ అంశం మీద అయినా ఎట్లయితే స్టాలిన్ గారు కొట్లాడుతున్నారో ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు, ఆ రకంగా కేరళ ముఖ్యమంత్రి పినరస్ విజయ్ గారు వీళ్ళందరూ కొట్టాడాల్సిన అవసరం ఉంటుంది. ఎట్లాగే సిద్ధరామయ్య గారు వీళ్ళంతా కూడా బలంగా కొట్టాడాల్సిన అవసరం ఉంటుంది, దక్షిణాది ముఖ్యమంత్రులు అంతా కూడా. లేదంటే ఉత్తరాది వాళ్ళకి కంప్లీట్గా ఇప్పటికే రేపు డిలిమిటేషన్ల పేరు మీద ఉత్తరాది ఆకాస్త మన 130 స్థానాల్లో 30 స్థానాలు ఉత్తరాదికి వెళ్ళిపోతే ఇక్కడ ఈ జనాభా తగ్గిపోయింది కాబట్టి, మనకు ఫర్టిలిటీ రేట్ తగ్గిపోయింది కాబట్టి, ఇవాళ మనం కుటుంబ నియంత్రణ పాటించడం కాబట్టి మనం నష్టపోవాలా? అంటే ఇక్కడ మీద వాళ్ళంతా, ఇక్కడ ఎంబీబీఎస్ తెలికల వాళ్ళంతా, ఈ మెరిటోరియస్ అంతా ఇక్కడికి వెళ్ళి వస్తే రేపు వేరే రాష్ట్రాలలో వాళ్ళకి సీట్లు కేటాయిస్తే, ముఖ్యంగా ఉత్తరాదిలో సీట్లు కేటాయిస్తే వాళ్ళు ఉండలేరు. అక్కడ స్టాండర్డ్స్, అక్కడ కల్చరు, అక్కడ భాష ఇవన్నీ కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతాయి, తిండి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఈ దేశం కేవలం ఉత్తరాది వాళ్ళది కాదు కదా, ఈ దేశం అన్ని రాష్ట్రాల కలయికతో ఏర్పడ్డది. యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇది. యూనియన్ ఆఫ్ స్టేట్స్ లేకుండా యూనియన్ ఎక్కడ? కేంద్రం ఎక్కడిది? సో కేంద్రం ఇవాళ ఏదైతే ఆల్ ఇండియా కోటా అంటుందో అది కరెక్ట్ కాదు. లోకల్ కోటా ఉండాల్సిందే, లోకల్ సీట్లు ఉండాల్సిందే. అది ఎంబీబీఎస్కి వర్తించాలి, ఈవెన్ పీజీ సీట్లకు కూడా వర్తించాలి. లోకల్ కోటాను పీజీ సీట్లకు వర్తించే విధంగా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళు ఖచ్చితంగా దీని మీద సీరియస్గా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. ఆ రకంగా ఉంటేనే ఆయా రాష్ట్రాల యొక్క హక్కులు కాపాడబడతాయి. ఆయా రాష్ట్రాల్లో ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో ఆ రాష్ట్రాల్లో రేపు డాక్టర్లు అయ్యి ఆ రాష్ట్రాలకు సేవ చేయాలి, అంతేగాని వేరే రాష్ట్రాలకు కాదు సేవ చేయాల్సిందే. కాబట్టి ఇవాళ ప్రతిభా రంగంలో దక్షిణాది, ముఖ్యంగా మెడికల్ రంగంలో, ఫార్మా రంగంలో ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఇవాళ ఆధిపత్యం చేస్తున్నది ఫార్మా రంగంలో. దాన్ని దెబ్బకొట్టద్దు. ఇవాళ ఈ పీజీ సీట్లలో అందరికీ ఇవాళ ఆల్ ఇండియా లెవెల్ ర్యాంక్ పెట్టాలని చెప్పేసి ఏ దెబ్బ అయితే పడుతుందో అది కరెక్ట్ కాదు. దీనికి కేటాయించాల్సింది కేటాయించాలి. ఈవెన్ యూపీఎస్సీలో కూడా ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చినప్పుడు కూడా ఏ స్టేట్ కా స్టేటు లోకల్ వాళ్ళైతే వేరే రాష్ట్రాలకు ఎట్లయితే కేటాయిస్తున్నారో అది యూపీఎస్సీ సర్వీస్ అది. సో దాన్ని ఓకే, అది అడ్మినిస్ట్రేషన్ వరకు ఓకే. బట్ ఇది ఇవాళ ముఖ్యంగా మెడికల్ సైన్స్, మెడికల్ రీసెర్చ్, ఇవాళ మెడికల్ ల్యాబ్స్, ఫార్మా రంగము డెవలప్ అవ్వాలంటే ప్రతిభావంతులంతా ఇది ఇతర రాష్ట్రాలకు తరలిపోతే కష్టం. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో వాళ్ళకి అందుబాటులో మెడికల్ ఇక్కడ బాగా ఎస్టాబ్లిష్ అయిపోయినాయి మెడికల్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి ఈ రాష్ట్రం వాళ్ళకి ఈ రాష్ట్రంలో కేటాయిస్తే బాగుంటుంది. ఆ దిశగా మరొకసారి సుప్రీంకోర్టు ఆలోచించాలి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు కరెక్ట్గా ఉంటే, లేకపోతే దాన్ని అమెండ్మెంట్ చేసి పార్లమెంట్లో ఈ తీర్పును అమెండ్ చేస్తూ లోకల్ వాళ్ళకి అవకాశం కల్పించాల్సిన బాధ్యత కేంద్రందే. జై భీమ్.